హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కదండి. చల్లగా కూల్గా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా ఫ్రూట్ సలాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఒంట్లో వేడి కూడా ఇట్టే తగ్గిపోతుంది. ఈ సమ్మర్లో ప్రతిరోజు ఒక్క కప్పు ఇలా ఫ్రూట్ సలాడ్ చేసుకొని తినండి, చాలా హెల్దీగా ఉంటారు. శరీరంలోని ఎంత వేడైనా నిమిషాల్లో తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈ ఫ్రూట్ సలాడ్ని ఒక కప్పు తిన్నారంటే. ఈ ఫ్రూట్ సలాడ్ కోసం ముందుగా అయితే గోంద్ కతీర్ అని మనకి బయట దొరుకుతుంది. దీన్ని మన వాడుక భాషలో అయితే గోధుమ బంక లేదా బాదం బంక అంటారు. ఇది మనకి బయట సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఇప్పుడు సమ్మర్లో చాలా మంచిది. ఈ గోంద్ కతీర్ని ఒక 6-7 ముక్కలు తీసుకొని చిన్న పీసెస్ని ఒక గిన్నెలో వేసి రాత్రంతా నానబెట్టేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని, చూసారు కదా, నానిన తర్వాత మనకి ఇలా జెల్ లాగా వచ్చేస్తుంది. ఇలా మినిమం ఒక 8 గంటలు కనుక నానితే చక్కగా ఈ గోంద్ కతీర్ అంతా వాటర్లో లిక్విడ్ లాగా అయిపోయి జెల్ లాగా అయిపోతుంది. ఇలా నానిన ఈ గోంద్ కతీర్ని కొంచెం వాటర్లో వేసుకొని కలుపుకొని ఎర్లీ మార్నింగ్ పరగడుపును తీసుకున్నా సరే చాలా హెల్దీ అనమాట. లేదా ఇలా ఫ్రూట్ సలాడ్ లాగా చేసుకోవాలంటే దీనికి కాంబినేషన్గా ఒక 3 స్పూన్ల దాకా సబ్జా గింజల్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. మార్నింగ్ లేచిన వెంటనే నానబెట్టారంటే సరిపోతుంది. ఇలా సబ్జా గింజల్ని కూడా నానబెట్టి ఇవి నానిన తర్వాత ఈ గోంద్ కతీర్లో మొత్తం వేసి రెండు బాగా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. మీరు కావాలంటే ఇదైనా సరే 2 స్పూన్లు ఒక గ్లాస్ వాటర్లో వేసుకొని కలుపుకొని తాగినా సరే వేడంతా తగ్గిపోతుంది. నెక్స్ట్ అయితే ఈ ఫ్రూట్ సలాడ్ కోసం ఫ్రూట్స్ని అయితే తీసుకున్నాను. ఒక 5-6 రకాల ఫ్రూట్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. నేనైతే అరటిపండు, యాపిల్, దానిమ్మ, ద్రాక్ష, సపోటా, బొప్పాయి తీసుకున్నాను. వీటన్నింటినీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. యాపిల్ మాత్రం ముందుగానే కట్ చేస్తే కలర్ మారుతుందని చెప్పి ముందుగా కట్ చేయకుండా అలా పక్కన పెట్టేశాను. మిగిలినవన్నీ అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ ముందుగా మనం నానబెట్టుకున్న గోంద్ కతీర్ ఇంకా సబ్జా గింజలు ఉన్నాయి కదా, వీటన్నింటినీ ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకోండి. మరి ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ ఒక రౌండ్ తిరిగితే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రెండింటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మేము ఇలా జెల్ లాగా ఉంటే మాకు అంత నచ్చదు అనుకుంటే అలానే మీరు గ్రైండ్ చేసుకోకుండా అయినా తీసుకోవచ్చు ఫ్రూట్ సలాడ్ కోసం. నేనైతే ఇలా గ్రైండ్ చేశాను. మొత్తం చక్కగా ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మనకి ఇలా జెల్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ జెల్లో ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకోండి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే వాటినే తీసుకోవచ్చు. నా దగ్గర 4-5 రకాలు ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నాను. మీ దగ్గర 2 రకాల ఫ్రూట్స్ ఉంటే ఆ 2 రకాలతోనే ఈ ఫ్రూట్ సలాడ్ని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా మొత్తంగా కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నింటినీ ఇందులో వేసుకోండి. వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇందులో మీరు స్వీట్నెస్ కోసం తేనె అయినా వేసుకోవచ్చు, లేదా మిల్క్ మేడ్ అని దొరుకుతుంది, బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, మిల్క్ పార్లర్స్లో దొరుకుతుంది. మిల్క్ మేడ్ అని బాగా స్వీట్గా ఉంటుంది, అదైనా వేసుకోవచ్చు. లేదా ఖర్జూరాలు మిక్సీ పట్టుకొని వాటినైనా వేసుకోవచ్చు. తీపి ఖర్జూరాలు పండువి ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. ఇలా మీరు స్వీట్నెస్ కోసం ఆప్షనల్ అనమాట. మీరు ఇలానే అయినా తినేసేయచ్చు కావాలంటే. ఫ్రూట్స్లో ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది కదా, అది సరిపోతుంది అనుకుంటే. నేనైతే మిల్క్ మేడ్ వేస్తున్నాను. అండ్ కొన్ని పైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను, జీడిపప్పు. మీరు కావాలంటే బాదాము, కిస్మిస్ లాంటివి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 స్పూన్లు దాకా మిల్క్ మేడ్ కూడా వేసుకొని ఒక్కసారి కలిపి దీన్ని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. స్టవ్ కూడా వెలిగించే పని లేకుండా చాలా ఈజీగా హెల్దీగా ఫ్రూట్ సలాడ్ని అయితే ఇలా చేసి పెట్టచ్చు. చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇందులో వేసిన గోంద్ కతీర్ నానబెట్టుకొని మనం వాటర్ లాగా తీసుకున్నా సరే, లేదా ఇలా సలాడ్ లాగా తీసుకున్నా సరే ఒంట్లోని ఎంత వేడైనా సరే ఇట్టే తగ్గిపోతుంది. శరీరాన్ని పూర్తిగా చల్లవరుస్తుంది. చాలా హెల్దీ. సమ్మర్లో ఈ గోంద్ కతీర్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల రోజంతా యాక్టివ్గా ఉంటారు, హెల్దీగా ఉంటారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ గోంద్ కతీర్ మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నేను ఈ వీడియోలో పెట్టుకున్న జ్యువెలరీ వచ్చేసి
మధు వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. వీళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి నక్షీలోనే గుట్ట పూసల హారం లక్ష్మీదేవిది. ఈ సెట్ అయితే చూసిన వెంటనే నాకు చాలా చాలా నచ్చేసింది. ఈ లక్ష్మీదేవి పెండెంట్కి కాంబినేషన్గానే ఇయర్ రింగ్స్ వచ్చాయి అండ్ ఇది కెంపులు వచ్చాయన్నమాట హారంలో. ఇదే హారంలో ఇంకో కలర్ గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చేసి ఇంకో కలర్ స్టోన్స్తో కూడా వస్తుంది. మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. హారం వచ్చేసి చాలా బాగుంది అండ్ వీటి ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. లక్ష్మీదేవి బొమ్మ కూడా చాలా పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్తో వచ్చింది. ఈ హారం విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నక్షి వర్క్ అనమాట. చాలా బాగుంది కదా. ఇవే కాదండి, వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి. చాలా ట్రస్టబుల్ పేజ్ అనమాట. వీళ్ళు క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడరనమాట. తీసుకున్న ఐటమ్ ఏదైనా సరే మీరు ఫుల్గా 100% సాటిస్ఫై అవుతారు. చాలా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. చిన్న చిన్న అకేషన్స్ నుంచి పెళ్ళిళ్ళ వరకు కావాల్సిన అన్ని రకాల సెట్స్, అన్ని రకాల డిజైన్స్ వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి. ఒక్కసారి వీళ్ళ పేజ్ని విజిట్ చేసి చూడండి. అండ్ వీటితో పాటు నేను బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. ఇవి కూడా నక్షి టైప్ బ్యాంగిల్సే. వీటి క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అసలు మీరు నమ్మరు, వీడియోలో కంటే కూడా విడిగా ఎంత బాగున్నాయో. చాలా చక్కటి ఫినిషింగ్, క్వాలిటీ కూడా ఉన్నాయి. ఒక్కసారి మీరు కూడా వీళ్ళ పేజ్లోకి వెళ్ళి చూడండి. యూట్యూబ్ ఛానల్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్, ఇంకా ఇన్స్టా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీళ్ళ పేజ్ని మీరు కూడా విజిట్ అయ్యి నచ్చితేనే మీరు ఒక్కసారి ఆర్డర్ చేసుకొని చూడండి. చాలా అంటే చాలా ట్రస్టబుల్ పేజ్. వీళ్ళకి క్లయింట్సే ఫ్రెండ్స్ లాగా మారిపోయారనమాట. పర్సనల్గా వీళ్ళ దగ్గర ఐటమ్స్ అన్నీ నాకైతే చాలా బాగా నచ్చాయి. 100% గ్యారంటీ. ఏ ఐటమ్ తీసుకున్నా సరే ఫుల్గా సాటిస్ఫై అవుతారు. వీళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్క్రీన్ మీద రన్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసినా సరే వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు. లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్, యూట్యూబ్ పేజ్ లింక్ ఇచ్చాను. అందులో అయినా మెసేజ్ చేసి చూడండి. చాలా చాలా బాగున్నాయి. మిస్ చేసుకోకండి. బై బాయ్.